వెల్కమ్ టు క్యాంపస్ స్టడీ సర్కిల్. సో అర్థమెటిక్ లో పర్సెంటేజ్ లో ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఇది జనరల్ గా స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతుంటారు ఇలాంటి క్వశ్చన్స్. సో మనకు ఒక పరీక్షలో ఏ అనేవాడికి 30% మార్క్స్ వచ్చాయి, కానీ 6 మార్కులతో ఫెయిల్ అయ్యాడు. అదే పరీక్షలో బి అనేవాడికి 40% మార్క్స్ వచ్చాయి, ఇతడికి పాస్ మార్కుల కంటే 14 మార్కులు ఎక్కువ వచ్చాయి అని చెప్పాడు. ఇందులో మ్యాక్సిమం మార్క్స్ అన్నాడు, ఫుల్ మార్క్స్ గరిష్ట మార్కులు ఎన్ని ఉంటాయి చెప్పవా అని అడిగాడు. సో రైట్. సో ఇప్పుడు మనకు ఏ అనేవాడి ద్వారా మనం చూసుకున్నట్లయితే సో 30% మార్క్స్ వచ్చాయి ఆయనకు. సో 30% మార్క్స్ వచ్చాయి, ఫెయిల్ అయ్యాడు కాబట్టి ఎన్ని మార్కులతో ఫెయిల్ అయ్యాడు మనకు 6 మార్క్స్. సో 30% మార్క్స్ వచ్చాయి అంటే 30% మార్క్స్ ఇతనికి వచ్చాయి. ఎవరికి? ఈయనకు ఏ వచ్చాయి. ఈయన ఫెయిల్ అయ్యాడు, ఎన్ని మార్కులతో ఫెయిల్ అయ్యాడు 6 మార్క్స్. అంటే ఇంకొక 6 మార్క్స్ కనుక ఈయనకు కలిపితే పాస్ అయిపోతాడు. అంటే ఇప్పుడు ఏ ద్వారా మనం చూసినట్లయితే ఇవి పాస్ మార్కులు అన్నమాట. ఏ ద్వారా కనుక చూస్తే పాస్ మార్కులు. అదే బి ద్వారా కనుక చూసినట్లయితే ఈయన ద్వారా పాస్ మార్కులు ఎలా వస్తాయి అంటే ఈయనకు బి గాట్ 40% మార్క్స్ అన్నాడు. సో ఈయనకు 40% మార్క్స్ వచ్చాయి. ఫెయిల్ అయ్యా పాస్ అయ్యాడు, ఈయన దాంట్లో ఎక్స్ట్రా వచ్చినాయి. ఎన్ని ఎక్స్ట్రా వచ్చినాయి? 14 మార్క్స్ ఎక్స్ట్రా వచ్చాయి. అంటే ఇక్కడ మనకు ఇవి రెండు మనం చూసుకున్నట్లయితే ఈయన దాంట్లో ఎక్సెస్ ఉన్న మార్కులను తీసేసాం, ఈయనకు తక్కువ ఉన్న మార్కులను కలిపాం. ఇవి పాస్ మార్కులే, ఇవి పాస్ మార్కులే. ఇవి ఇద్దరు రాసింది ఒకే ఎగ్జామ్ కాబట్టి ఈయనకు ఆయనకు పర్సంటేజ్ తేడా ఎంత ఉంది, గ్యాప్ ఎంత ఉంది? 10% ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి అన్నమాట. మార్క్స్ డిఫరెన్స్ ఎంత అంటే 6 ప్లస్ 14 అవుతాయి. సో 20. ఇక్కడ ఆపోజిట్ సైన్ వస్తే ప్లస్ చేస్తాం, సేమ్ సైన్ వస్తే మైనస్ చేస్తాం అనమాట. రెండు మైనస్లు వచ్చినా మైనస్ చేయండి, రెండు ప్లస్లు వచ్చినా మైనస్ చేయండి. ఒకటి ప్లస్ మైనస్ వస్తే మాత్రం ప్లస్ చేసుకోవాలి. ఈయనకు గ్యాప్ ఎంత అంటే పర్సంటేజ్లలో 10% ఆఫ్ మార్క్స్ ఈక్వల్ టు 20 మార్క్స్ అనమాట. నిన్ను అడుగుతుంది ఏంది? ఫుల్ మార్క్స్ అన్నాడు. ఫుల్ అంటే ఎంత ఉంటుంది పేపరు? అది ఎన్ని మార్కుల పేపర్ అన్నా కానీ 100% అంటాం. సో 100% ఆఫ్ అమౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు 100% ఆఫ్ మార్క్స్ ఈజ్ ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లై చేయండి. క్రాస్ మల్టిప్లై చేయకుండా కూడా చేయొచ్చు. 10% ఏమైంది? డబుల్ అయింది. 10 బికమ్స్ డబుల్ మీన్స్ 20. సో 100 బికమ్స్ డబుల్ అంటే 200 అని డైరెక్ట్ వేయచ్చు, లేదా క్రాస్ మల్టిప్లై చేయండి. సో 100 into 20 divided by 10. ఇది మల్టిప్లై కట్ చేసుకున్నట్లయితే సో 200 ఈస్ ద మాక్సిమం మార్క్స్ ఇన్ దట్ ఎగ్జామినేషన్ అన్నమాట. సో రైట్. సో మనకి ఇలాంటి ఫుల్ వీడియో క్లాసెస్ కోసం మన క్యాంపస్ స్టడీ సర్కిల్ యాప్ డౌన్లోడ్ చేసుకొని వినండి. ఆఫ్లైన్ కోసం అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ సో మనకు అశోక్ నగర్ లో ఉన్నాయి, బోడుప్పల్ హైదరాబాద్ లో ఉన్నాయి. ఈ నెంబర్లను సంప్రదించినట్లయితే మీకు వివరాలు తెలుస్తాయి. అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవుతుండండి, ఫ్రెండ్స్ కు షేర్ చేస్తుండండి. థ్యాంక్ యూ.